వేణుస్వామి దంపతులు తాజాగా జర్నలిస్టు మూర్తి 5 కోట్ల రూపాయలు అడిగారంటూ చేసిన సంచలన వీడియో నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. జర్నలిస్టు మూర్తి అనుచరుడు అమర్ అనే వ్యక్తి ఈ మొత్తం అడిగినట్లు వేణుస్వామి దంపతులు చెప్తున్నారు. మాకు ఆత్మహత్య దిక్కు అంటూ వాళ్ళు చేసిన కామెంట్లు సంచలనం అయ్యాయి. చై శోభిత జాతకం గురించి కామెంట్లు చేసిన తర్వాత చాలా మందికి వేణుస్వామి టార్గెట్ అయ్యారు. అయితే జర్నలిస్టు మూర్తి మాత్రం వైరల్ అయిన వార్తల్లో ఏమాత్రం నిజం లేదని చెప్తున్నారు. ఇద్దరిలో ఎవరి వాదన కరెక్ట్ అనే ప్రశ్నకు ఇద్దరి వాదన కరెక్టే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జర్నలిస్టు మూర్తి పేరుతో ఎవరైనా కావాలని వేణుస్వామి దంపతులపై బెదిరింపులకు పాల్పడి ఉండవచ్చునని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు వేణుస్వామి దంపతుల ఆరోపణలను పరిగణలోకి తీసుకొని విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉంది. జర్నలిస్టు మూర్తిని దగ్గర నుంచి చూసిన వాళ్ళు ఆయన డబ్బులు డిమాండ్ చేసే వ్యక్తి అయితే కాదని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. ఆయనపై ఇలాంటి ఆరోపణలు ఎప్పుడు వినిపించలేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. వేణుస్వామి దంపతులు పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేస్తే బాగుంటుందని మరికొందరు చెప్తున్నారు. వేణుస్వామి వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ చాలా కామెంట్లు వైరల్ అవుతున్నాయి. వేణుస్వామిపై సోషల్ మీడియాలో మాత్రం వ్యతిరేకత అంతకంతకు పెరుగుతుంది. వేణుస్వామి ఇకపై వ్యతిరేకత తగ్గించుకునే దిశగా అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. వేణుస్వామి వివాదాలకు దూరంగా ఉంటే ఆయన కెరియర్ కు మంచిదని మరికొందరు సూచనలు చేస్తున్నారు. మరోవైపు జర్నలిస్టు మూర్తి వేణుస్వామి దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలుస్తుంది. రాబోయే రోజుల్లో ఈ కేసు విషయంలో వాస్తవాలు తెలిసే అవకాశాలైతే ఉన్నాయి.